నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన పెరుమాళ్ల ప్రణయ్ గర్భంతో ఉన్న తన భార్య అమృతను ఆసుపత్రికి తీసుకువెళ్లి తిరిగి వస్తుండగా సుపారీ గ్యాంగ్ సభ్యుడు మాటు వేసి ప్రణయ్ని నరికి చంపాడు. పట్టపగలే జరిగిన ఈ హత్యతో మిర్యాలగూడ ఉలిక్కిపడింది. దీన్ని కులాహంకార హత్యగా భావిస్తూ పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది. ప్రణయ్, అమృతలు 2018 జనవరి 31న ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రణయ్ది ఎస్సీ సామాజిక వర్గం, అమృత వైశ్య సామాజిక వర్గం. అమృత తండ్రి స్థానికంగా రియల్ ఎస్టేట్ సహా పలు వ్యాపారాలు చేసేవారు. తన మాట వినకుండా ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నారన్న కక్షతో అమృత తండ్రి తిరునగరు మారుతీరావు కిరాయి హంతకులతో ప్రణయ్ని హత్య చేయించారు. మారుతీరావును A1గా, అతని తమ్ముడు శ్రవణ్ను A2గా పేర్కొంటూ కేసు నమోదు చేశారు. ప్రణయ్ 10వ తరగతి, అమృత 9వ తరగతి చదువుతున్నప్పటి నుంచే ఒకరికొకరు పరిచయంతో మంచి స్నేహితులుగా ఉండేవారు. తర్వాత కొన్నేళ్లకు వారి స్నేహం ప్రేమగా మారింది. ఇద్దరూ ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు ప్రేమించుకున్నారు. చదువులు పూర్తయ్యాక పెళ్లి చేసుకుంటామని ఇరువురి కుటుంబ సభ్యులను అడిగితే అమ్మాయి తండ్రి మారుతీరావు అంగీకరించలేదు. ప్రణయ్ కులం, ఆర్థిక స్తోమత పరిగణలోకి తీసుకున్న మారుతీరావు కూతురి ప్రేమను నిరాకరించారు. అంతేకాదు ప్రణయ్ని మర్చిపోవాలని బెదిరించాడు. కానీ తండ్రి బెదిరింపులకు అమృత భయపడలేదు. ఇకపై ప్రణయ్ని కలవకూడదని అమృతను హెచ్చరించారు. అయినా అమృత మాట వినలేదు. తండ్రిలా అమృత ప్రణయ్ కులం, ఆర్థిక స్తోమత చూడలేదు. ఇంజనీరింగ్ 2వ సంవత్సరంలో ఉండగా 2016 ఏప్రిల్లో మొదటిసారి వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. దాంతో అమృతను ఆమె తల్లిదండ్రులు ఇంట్లో నిర్బంధించారు. అమృతను ఇంట్లో నిర్బంధించి కొట్టారు. కన్న తల్లితో పాటు మరో 20 మంది కుటుంబ సభ్యులు, చుట్టాల మధ్య అమృతను కొట్టినా ఎవరూ ఆపలేదు. అప్పటి నుండి ఆమెను ఇంట్లోని గదిలో బంధించారు. అలాగే అమృత ఫ్రెండ్స్ ఎవరిని ఇంటికి రానివ్వలేదు. గదిలో బంధించి రోజు పచ్చడి అన్నం పెట్టేవాళ్ళు. బాబాయ్ మాత్రం ప్రతిరోజు వచ్చి ప్రణయ్ని మర్చిపోవాలంటూ కొట్టేవాడు. చదువు కూడా మాన్పించి బయటకు వెళ్లకుండా పూర్తిగా నిర్బంధించడంతో ఆమె ఇంట్లోనే కుమిలిపోయింది. అయినా వాళ్ళిద్దరూ ప్రేమించుకోవడం మానలేదు. ఈ క్రమంలో ప్రణయ్ని మారుతీరావు తమ్ముడు పిలిచి అమృతను వదిలేయాలని, అవసరమైతే ఎంతైనా డబ్బు ఇస్తానంటూ మభ్యపెట్టాడు. అయినా ప్రణయ్ ఒప్పుకోలేదు. అమృత కూడా ఇంట్లో నుండి తప్పించుకుని పారిపోయింది. ప్రణయ్ను కలిసి 2018 జనవరి 31న హైదరాబాద్ వెళ్లి ఆర్య సమాజ్లో వివాహం చేసుకున్నారు. స్నేహితులు, ప్రణయ్ కుటుంబ సభ్యులు వారి వివాహానికి హాజరయ్యారు. 2016 ఏప్రిల్లో ఇంట్లో నిర్బంధానికి గురైన అమృత 2018 జనవరి 30న పెళ్లి చేసుకునే వరకు ప్రణయ్ను చూడలేదు. ఆర్య సమాజ్లో పెళ్లి చేసుకుంటే ఆ పెళ్లికి చట్టబద్ధమైన డాక్యుమెంట్స్ ఉంటాయి కాబట్టి ఆర్య సమాజ్లో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అంతకుముందు గుడిలో పెళ్లికి ఎటువంటి పత్రాలు లేకపోవడంతో అమృత తల్లిదండ్రులు, బంధువులు ఆ పెళ్లి చెల్లదని ఆమెను తిట్టడంతో ఆర్య సమాజ్లో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత ప్రణయ్, అమృత ఇద్దరూ ప్రణయ్ ఇంట్లోనే కాపురం చేశారు. తన కూతురుని తిరిగి తన ఇంటికి తీసుకురావడానికి మారుతీరావు కొన్ని ప్రయత్నాలు చేసినా ఆమె ఒప్పుకోలేదు. అప్పట్నుంచి మారుతీరావు ప్రణయ్పై కక్ష పెంచుకున్నారు. పెళ్లి జరిగినా తన కూతుర్ని ఎలాగైనా ఇంటికి తీసుకువెళ్లిపోవాలని, ప్రణయ్తో విడాకులిచ్చి వేరే పెళ్లి చేయాలనేది మారుతీరావు ఆలోచన. ఈలోపు పెళ్లి హైదరాబాద్లో జరగడంతో ప్రణయ్ తండ్రితో బంధువులు, స్నేహితులంతా రిసెప్షన్ చేయాలని కోరారు. ప్రణయ్, అమృత వెడ్డింగ్ షూట్ అప్పట్లో ఓ సెన్సేషన్. మంచి కెమెరాలతో 2018లోనే సినిమాను తలపించేలా ఓ కవర్ సాంగ్ షూట్ చేశారు. రిసెప్షన్ కూడా అంగరంగ వైభవంగా నిర్వహించారు. మిర్యాలగూడలో ఫ్లెక్సీలు కట్టారు. ప్రీ వెడ్డింగ్ వీడియోలు, కవర్ సాంగ్ వీడియోలను యూట్యూబ్, వాట్సాప్ ద్వారా చూసిన మారుతీరావు మరింత రగిలిపోయాడు. దానికి తోడు ఫలానా కులం అబ్బాయి మన అమ్మాయిని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటున్నాడు, వాడిని ఏదోటి చేయాలంటూ సొంత కులస్తులు సూటిపోటి మాటలతో మారుతీరావును రెచ్చగొట్టారు. అయితే అప్పటికే వారిద్దరిని విడదీయాలని ప్రయత్నించిన మారుతీరావు విఫలమయ్యారు. ఎప్పటికీ ఇద్దరూ ఒకరిని విడిచి మరొకరు ఉండేందుకు ఇష్టపడకపోవడంతో ప్రణయ్ని చంపేయాలని మారుతీరావు నిర్ణయించుకున్నారు. వివాహమైన 2 నెలల తర్వాత నుంచి ప్రణయ్ హత్యకు మారుతీరావు కుట్ర పన్నినట్టు పోలీసుల విచారణలో తేలింది. ప్రణయ్ను చంపేందుకు మారుతీరావు తన భార్య గిరిజారాణిని నమ్మించాడు. భార్య గిరిజారాణితో పలుమార్లు అమృతకు ఫోన్ చేయించి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకున్నాడు. భార్యకు, కూతురుకు ఎలాంటి అనుమానం రాకుండా తాను కూడా అప్పుడప్పుడు అమృతతో మాట్లాడాడు. హత్యకు ముందు రోజు కూడా అమృత తన తండ్రి మారుతీరావుకు ఫోన్ చేసి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపింది. తర్వాత రోజు అమృత, ప్రణయ్లు ఆసుపత్రికి వస్తారని మారుతీరావు తెలుసుకున్నారు. హత్యకు ప్లాన్ చేశారు. అమృత తల్లికి తెలియకుండానే ఈ వ్యవహారం నడిచింది. అబ్దుల్ బారీ, మారుతీరావు, కరీం హత్య చేసిన సుభాష్ శర్మ కలిసి మిర్యాలగూడ ఆటోనగర్లో హత్యకు ప్లాన్ చేశారు.
అమృత, ప్రణయ్లు తిరిగే ప్రదేశాలు గుర్తించారు. పూర్తయిన తర్వాత 1:30 సమయంలో ఆసుపత్రిలో నుంచి బయటకు వెళుతుండగా వెనుక నుంచి వచ్చిన ఓ వ్యక్తి మాంసం దుకాణాల్లో వాడే కత్తిని ప్రణయ్ మెడపై దారుణంగా నరికేశాడు. దాంతో కింద పడిపోయిన ప్రణయ్పై మరోసారి వేటు వేయడంతో అక్కడికక్కడే ప్రణయ్ ప్రాణాలు కోల్పోయాడు. ఇదంతా ఆసుపత్రి వద్ద ఉన్న సీసీ కెమెరాలో రికార్డయింది. హంతకుడు కత్తిని పక్కనే డ్రైనేజీలో పడవేసి అక్కడి నుండి పరారయ్యాడు. ప్రణయ్ను హత్య చేసిన తర్వాత నల్గొండకు చేరుకున్న అస్గర్, సుభాష్ శర్మలు హైదరాబాద్ వెళుతూ చౌటుప్పల్ వద్ద ఆగి అబ్దుల్ బారీకి ఫోన్ చేశారు. పని పూర్తయిందని తెలిపారు. అబ్దుల్ బారీ ఈ విషయాన్ని మారుతీరావుకు చెప్పాడు. కళ్ల ముందే భర్తను చంపేస్తుంటే గుండెలవిసేలా రోధించింది అమృత. అంతకు ముందు అంటే ఆగస్టు 22నే ప్రణయ్ ఇంటి ముందు దుండగులు రెక్కీ నిర్వహించినట్టు ప్రణయ్ ఇంటి వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా పోలీసులు గుర్తించారు. ప్రణయ్ హత్య దేశమంతా చర్చకు దారితీసింది.